సముద్రంలోని అలల్లా, ఎంత తీసినా తరగని క్యాబేజీ పొరల్లా, ఎంత తోడినా బావిలోంచి వస్తున్న నీళ్ళలాగా మనం ఎన్ని రకాలు చేసినా ఇంకా ఉన్న మన రోటి పచ్చళ్ళని మీకు చూపిస్తోంది మన చట్పట్. ఈ రోజు చట్పట్లో మనకి సరికొత్త రకం రోటి పచ్చడిని తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ, బాగున్నారా? బాగున్నా అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. సూపర్. మా చట్పట్లో రకరకాల పచ్చళ్ళు రోజు నేను ట్రై చేసి ఇంట్లో టేస్టీ ఫుడ్ తినేస్తున్నాను. అవునా? ఈ రోజు మాకు చట్పట్లో ఏం పచ్చడి చూపిస్తున్నారు? ఇవాళ వంకాయ పులుసు పచ్చడి. వంకాయ పులుసు పచ్చడి? ఎస్. ఓ, వంకాయ పులుసు వండి దాన్ని పచ్చడిలా చేస్తారా? దాన్ని పులుసు పచ్చడి అనే అంటారు దాన్ని. బాగుంది. అయితే మరి వంకాయ పులుసు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? తప్పకుండా. వంకాయ పులుసు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ, నూనె, చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, బియ్యపిండి, పసుపు. సో మరి సుమిత్ర గారు, మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, చూసేసాము ఏమేం కావాలో. మరి ఇప్పుడు ముందుగా ఏం చేయాలి ప్రాసెస్? ముందుగా అంటే మీరు ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు వంకాయ చూసారు కదా, ఈ రకమైనటువంటి వంకాయని తీసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే ఒక ఫోర్క్ కానీ లేదా టూత్ పిక్ కానీ అది ఇస్తారు. ఈ లోపల మీరు స్టవ్ వెలిగించేయండి. ఇది కాలడానికి వీలుగా, లోపలికి సెగ వెళ్ళి ఉడకడానికి వీలుగా మనం హోల్స్ పెట్టుకుంటాం అన్నమాట. సో ఇట్లా దానివల్ల లోపల వరకు కూడా వెళ్ళి ఉడుకుతుంది అన్నమాట మంచిగా. చాలా మంది చాక్ తోటి పెట్టచ్చా అని అనుమానం ఉన్న వాళ్ళకి చాక్ తోటి కట్ చేస్తే ఏమవుతుందంటే రసం అంతా కారి మనకి స్టవ్ పాడైపోతుంది. సో ఎసెన్స్ కూడా పోతుంది, అంటే వంకాయ రుచి కూడా పోతుంది కదా. హోల్సే కదా అని దేంతో దాంతో పెడితే పెట్టకూడదు. సో ఫోర్క్ అయితే బెటర్. 2-3 దీంతో అయితే కొంచెం త్వరగా పెడతా. 2 లోపల వరకు పెడితే తొందరగా, అప్పుడు మీకు కూడా స్లోగా వస్తుంది. అంత ఫాస్ట్ గా ఎలా చేశారని చూసాను పైపు. అవును, సో లోపల దాకా వెళ్ళాలి కాబట్టి ఇలా అనాలా? చాలా మన స్టవ్ వెలిగించాము. ఎలా పెట్టాలి? మీరు పెట్టేసేయండి. ఓ, దాని మీద పొయ్యి మీద అలా పెట్టేయటమే. మన మొక్కజొన్న కండ కాలుస్తూ ఉంటాం కదా, అంతే. ఆ రకంగా ఒకసారి కాలిన తర్వాత దాన్ని తిప్పుతూ ఉంటే అదే వేడికి. కొంచెం హైలో పెట్టండి, తొందరగా మగ్గుతుంది. నాకు ఈ వంకాయని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. చెప్పండి. మీకేమైనా గుర్తొస్తుందా? అంటే వంకాయ మీద వస్తుంది, కాకపోతే పచ్చడి మీద కాదు. పచ్చడి మీద కాదు. నేను జానపద సాహిత్యం చెప్పాను కదా. అవును. గుత్తి వంకాయ కూరోయ్ బావ, కోరి వండి నానోయ్ బావ. గుత్తి వంకాయ కూరోయ్ బావ, కోరి వండి నానోయ్ బావ. కూర లోపల నా ప్రేమనంతా కూరి పెట్టి నానోయ్ బావా, కోరికతో తినబోయ్. ఎంత బాగుందో పాట. 2 విషయాలున్నాయి ఈ పాటలో. గుత్తి వంకాయ కూరయ్య బావా, కోరి వండినాను అంటే ఏంటి, మనం చేసేటప్పుడు అంత శ్రద్ధతోటి చెయ్యాలని. అలాగే కోరికతో తినబోయ్, తినేటప్పుడు కూడా ఇష్టంతో తింటేనే అది వంట పడుతుంది. అయిష్టంగా ఏది తిన్నా కూడా వంట పట్టదు కదా. మీకు ఉడికితోంది లేదు అనుమానం తెలియాలి అంటే కొద్దిగా స్కిన్ పీల్ ఆఫ్ అవుతూ తెలుస్తుంది, చూసారా? అవును. సో అంటే పై లేయర్ కొంతవరకు ఉడికినట్టు మనకి లెక్క అనమాట. అలా ఉంచేసేయండి. లోపల బాగా ఉడికింది అన్నప్పుడు మీకు మొత్తం పైన ఇలా పగిలినట్టుగా అయిపోతుంది. సరే, ఇటువైపు చూసారా మనకి పగిలినట్టుగా వచ్చింది కదా, అప్పుడు లోపల వరకు కూడా అది ఉడికినట్టుగా మనకి తెలుస్తుంది. ఇది వంకాయ వేగేలోపు మనం ఏమైనా చేసుకోవచ్చా? పోపు పెట్టేసుకుందామా? పోపు పెడదామా? సూపర్. చిన్న బండి పెట్టమని. పెద్దది. ఇది కాలడమే మనకు టైం పడుతుంది. సో కొద్దిగా పోపులోకి ఆయిల్. యాక్చువల్గా ఈ వంకాయ పులుసు పచ్చడిలోకి మామూలు నూనె కన్నా పల్లి నూనె వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లి నూనె, వేరుశనగ నూనె అంటారు కదా, ఆ నూనె చాలా బాగుంటుంది. సో కొంచెం ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం మినపప్పు వేస్తాము. మినపప్పు మీరు వేస్తూ ఉండండి. శనగపప్పు. మీకు వాసన కూడా వస్తుంది, ఇది తెలుస్తుంది. అవును, కొద్దిగా వంకాయ కాలిన మగ్గిన వాసన. జనరల్ గా దీన్ని వంకాయ కాలేసిన పచ్చడి అని కూడా అంటారు. వంకాయ కాలేసిన పచ్చడి బాగుంది.
ఓకే. మీరు పచ్చి శనగపప్పు కూడా వేశారు కదా, సో అదే కలర్ మారితే పోపు వేగినట్టే కదా. కొద్దిగా ఎండుమిరపకాయలు, ఓకే, కొంచెం ఇంగువ. ఇప్పుడు గుమ్మగుమ్మలాడుతా. కరివేపాకు, కొంచెం పసుపు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. ఉల్లిపాయలు రుచి ఎక్కువ కావాలనుకున్నటువంటి వాళ్ళు కొంచెం బాగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే కనుక. మనం వంకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ అని అనుకున్నాం కదా, అవును, అందుకని ఉల్లిపాయలు తగ్గించాను. లేదు ఉల్లిపాయ ఎక్కువ కావాలనుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను. దీనిలోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను పోపులో. మనకు కావాల్సిన కారం అంతా ఈ పచ్చిమిరపకాయలతోటే వచ్చేస్తుంది. ఇందులో హాఫ్ తీసుకోండి. ఒక స్పూన్ అయినా కొంచెం పడుతుందా? ఒక 2-3 స్పూన్స్ వేస్తాం. చింతపండు నానబెట్టిన చింతపండు రసం గుజ్జు వేయినా ఇంకా చాలు. వేగిందా? అందులో కొంచెం నీళ్లు పోసాను. ఇంకా పోయొచ్చా? కొంచెం పోయి. ఇప్పుడు అది ఉడికే లోపల దానిలో కొద్దిగా ఉప్పు అంటే మొత్తానికి సరిపడా, వంకాయకి గుజ్జుకి సరిపడా ఉప్పు వేసాము. అండ్ పులుసు పచ్చడికి సరిపడా బెల్లం. తీపి ఎక్కువ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంచెం అంటారు కదా, డయాబెటీస్ రేట్ ఎక్కువైంది కదా, అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు అందులో మనం పులుసు పోసాము, బెల్లం వేసాము, ఉప్పు వేసాము, కారం వేసాము. సో పులుసు పచ్చడికి రెడీ. ఇది కాలినటువంటిది మీకు ఇలా పొరల కింద విడిపోయి వస్తుంది. అవును, అంటే లోపల కూడా బాగా ఉడికినట్టు ఇక ఇలా వచ్చేస్తుంది. ఇది ఇలా వచ్చింది అంటే లోపల కూడా ఉడికింది అని, రాలేదు అంటే లోపల ఇంకా ఉడకలేదు. ఇది చూడండి ఇట్లా పీల్ ఆఫ్ చేసి. వేడి కోసమనే నీళ్ల శాస్త్రం ఏం లేదు. మన మామూలుగా రన్నింగ్ వాటర్ ఉంటే ట్యాప్ కింద పెట్టి తీసేయచ్చు. ఈ కాలిన వాసన కూడా చాలా బాగుంటుంది. తొక్క కూడా మనకి చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది. చాలా ఈజీగా, అంటే లోపల ఉడికితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇది చూడండి, జస్ట్ ఇలా అంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఇది డైరెక్ట్ గా కూడా అందులో వేసి మ్యాష్ చేసేయచ్చు. లేదు అంటే ఇందులో వేడిగా ఉంటుందని స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఎంత బాగుంది, ఎంత మంచి ఇంగ్రీడియంట్ అసలు. అదే ఇది ఫారిన్ కంట్రీస్ లో కూడా బాగా తింటారండి. ఇది ఈ పర్టికులర్ బాగా దొరుకుతాయి అక్కడ. జుకినీ అని చేస్తారు వాళ్ళు అక్కడ దీంతో. ప్లస్ దీన్ని చక్రాల్లాగా తరిగి బజ్జీలాగా చేయడం. ఇది మొత్తం ఆ పులుసులో వేసేసి ఉడుతుంది. అది కొంచెం మ్యాష్ చేస్తే, ఇది యూజువల్గా మన పాటోళి అని చేస్తాం కదా, దానికి కాంబినేషన్ పచ్చడిలాగా చేస్తారనమాట. ఓకే, అది డ్రైగా ఉంటుంది కదా, దానికి కాంబినేషన్ ఇది పెట్టారనమాట. దీనిలో కొంచెం నీళ్ళు వేయండి. ఒక బౌల్లో కొంచెం వాటర్. అది మనకి చింతపండు రసం ఒకవేళ నీళ్ళు పోయడం ఎక్కువైంది, మరీ లూజ్గా ఉంది కన్సిస్టెన్సీ అని అనుకున్నప్పుడు, అది మొత్తం ఉడికింది, ఆ పులుపు ఉప్పు కారం అంతా దానికి పట్టింది అని అనుకున్నప్పుడు ఆపేసే ముందు మనం కొద్దిగా బియ్యపిండి తీసుకొని ఈ నీళ్ళలో కలిపి బియ్యపిండి అందులో వేసేస్తాం. అప్పుడు పులుసు మనం చిక్కపడ్డానికి వేస్తాం కదా, సేమ్ టెక్నిక్. అప్పుడు మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో అంత. కానీ ఈ ప్రాసెస్ చాలా వెరైటీగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో కానీ. టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు బియ్యపిండి వేస్తున్నారా? ఇప్పుడు మనకి చిక్కబడిపోతుంది. అన్ని టెక్నిక్సే అంతే కదా. కొద్దిగా కారం బాగా ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి కారం కూడా పేస్ట్ వేసుకోవచ్చు కదా. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి.
సో వంకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయింది. రెడీ. మరి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా? ఇది మీకు చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. అవును, పచ్చడిలో ఎందులోనైనా బాగుంటుంది. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇందులో వేసినవన్నీ. మనం ఏవి అంత బాగా ఉడికిపోయి కలర్లు మారిపోయి అలా లేకుండా చక్కగా ప్రవీణ గారు, వేడి వేడి వంకాయ పులుసు పచ్చడి రెడీ. వేడి వేడి వెరైటీ. సో బాగుంది. మీరు వేడిని ఆస్వాదిస్తున్నారా, రుచిని ఆస్వాదిస్తున్నారా? రెండు. వేడిగా ఉన్న రుచిని ఆస్వాదిస్తున్నారా? రెండు వేడి వేడిగా. వంకాయ ఎంత బాగుందో అసలు. వంకాయ చాలా చాలా టేస్టీగా ఉంది ఇందులో. అంటే మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇది అయితే నేను అసలు ఈరోజే ట్రై చేస్తాను. ఈరోజు వండేస్తాను ఇప్పుడు దీన్ని అడ్డకుండా. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందంటే, మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి, తయారు చేసి ఇంక వదిలిపెట్టరు దాన్ని. ఆల్మోస్ట్ వీక్లో 2-3 టైమ్స్ ఇదే ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వంకాయ పులుసు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ, నూనె, చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, బియ్యపిండి, పసుపు. వంకాయ పులుసు పచ్చడి తయారు చేసుకోవటానికి ముందుగా ఒక లావాటి పెద్ద వంకాయ తీసుకొని ఫోర్కు లేదా టూత్పిక్తో దానికి హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత ఆ వంకాయని ఆ గ్యాస్ మంట మీద బాగా మగ్గే వరకు కాల్చాలి. తర్వాత మరొక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, కొంచెం పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి కొద్దిసేపు వేయించిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు, బెల్లం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాల్చి ఉంచిన వంకాయని నీళ్ళల్లో పెట్టి దాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. వంకాయకున్న తొక్కునంతా శుభ్రంగా తీసేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకుంటున్న చింతపండు మిశ్రమంలో ఈ వంకాయ గుజ్జును కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడటం కోసం కొద్దిగా బియ్య పిండిని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా నీళ్ళల్లో కలిపి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, రుచికరమైన వంకాయ పులుసు పచ్చడి రెడీ. సో సుమిత్ర గారు, మీరు చూపించిన వంకాయ పులుసు పచ్చడి మా చట్పట్లో హైలైట్. అవునా? సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఇంత మంచి పచ్చడిని మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ ప్రవీణ. సో చూసారు కదండి, ఈరోజు చట్పట్లో మనం తయారు చేసిన వంకాయ పులుసు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి.